ఈ రైతు భరోసా అనే కార్యక్రమం కొత్త కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ఈ రైతు భరోసా అనేది 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది. ఈ గుట్టలు చెట్లకు రాళ్లకు రప్పలకు వాటికి వీటికి ఇవ్వకుండా నిజమైన సాగులో ఉండి నిజంగా పంట పండించేటువంటి రైతులకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్. అదేవిధంగా ఈ రైతు బంధు కార్యక్రమం ఇంతకుముందు ఇంప్లిమెంటేషన్ చేసింది డబ్బులు నిధులను అంతా డైవర్ట్ చేసి 100 ఎకరాలు ఉంటే ఒక కుటుంబానికి అంటే కూడా బాగుంటుంది. ఆ ఒక్క కుటుంబంలో 10 ఎకరాల లోపు మాత్రమే అది ఉద్దేశం. సరే వాళ్ళకి ఎన్ని ఎకరాలను ఉండని కానీ 10 ఎకరాల లోపు వరకే ఇస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అదేవిధంగా ఎన్ని ఎకరాలైనా సరే ప్రతి ఒక్క అంటే రైతు భరోసా పెట్టిన ప్రోగ్రాంలో మాత్రం నా దయకరిస్తే ఇచ్చి ఎవరు అయినా కానీ రైతులు వాళ్ళ పొలం పండించి చేసుకునేవి సాగు చేసుకునేవి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా బోనస్ ఫైర్ చేయాలని మా యొక్క అభిప్రాయం. నా అభిప్రాయం కాబట్టి 20 ఎకరాలకు ఇవ్వాలి. కాకపోతే రైతులు ఎవరైతే ఉద్యోగస్తులు అతను ఇవ్వదు. కొప్పు దేవరాజపోతుగా ఎక్కడ మొదటి నుంచి కష్టపడి మట్టిలో పుంగి వచ్చినోనికి కళ్ళకు తీసుకపోతే మళ్ళా ఓనర్ తడికి పోయి ఈ సర్టిఫికెట్ తీసుకురా ఆ సర్టిఫికెట్ తీసుకురా అని చెప్పి రైతులు తింపి అత్యడ దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. ఏది పండించిన పంట లాస్ట్ చివరిలో అదొకటి అది చేయాలి, ఇదొకటి 5 ఎకరాల వరకు చేయాలి. తీసుకొచ్చింది దానికి ధన్యవాదాలు. ఎందుకంటే రాష్ట్రంలో చాలామంది వారే ఎక్కువ వ్యవసాయం సాగించుకొని జీవనోపాధి చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి మనం ఎక్కువగా అలవాటు 10 ఎకరాలకు 15 ఎకరాలకు ఇవ్వడం వల్ల రాష్ట్రంలో పని అయిన వారు కూడా ఎంతోమంది ఉంటుంది. దీన్ని స్పందించి ప్రభుత్వం 5 ఎకరాలు వ్యవసాయం చేసుకునే రైతులకే ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ముఖ్య అతిథిగా చేసినటువంటి మా జిల్లా సహకార అధికారి బుద్ధానాయుడు గారికి, మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ గారికి, తోటి పాలకవర్గ సభ్యులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రైతు భరోసా పథకం కింద రైతుల యొక్క అభిప్రాయాలను నేరుగా చెప్పేటువంటి అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అందులో రాష్ట్ర వ్యాప్తంగా చిట్ట సమావేశం మన పోతుగల్ ఈ ఊరు చెప్పి మొబైల్ నెంబర్ చెప్పి కూడా ఇక్కడ చేస్తే ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఇది మొత్తం టోటల్ ప్రాథమిక వ్యవసాయ సంఘం పోతుగల్ ద్వారా మొత్తం ఈ రికార్డ్ అన్నింటినీ డీసీఓ గారికి పంపిస్తే డీసీఓ గారు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. కాబట్టి నిర్మోహమాటంగా మీ దగ్గరికి మైక్ వస్తుంది. అందరూ ప్రతి ఒక్కరు అభిప్రాయం చెప్పచ్చు. అందరూ ఇందులో ఎంతమంది ఉంటే అంతమంది నిస్సందేహంగా చెప్పచ్చు. కాబట్టి ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోండి. మనందరి యొక్క అభిప్రాయాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ నిర్ణయంగా తీసుకొని అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరికి మైక్ ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సహకార సంఘాలలో సుమారు 900 సంఘాలు మన రాష్ట్రంలో గత 29వ తారీఖు నుంచి రేపు ఈరోజు లాస్ట్ డే 4వ తారీఖు వరకు వారం రోజుల పాటు అన్ని సహకార సంఘాలలో ఇట్లాంటి జనరల్ బాడీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటిలో సొసైటీల యొక్క సభ్యులు రైతుల యొక్క అభిప్రాయాలు, ఈ రైతు బంధు ఏ విధంగా అమలుపరచాలి దాని పేరు కూడా రైతు భరోసాగా మారుస్తూ ఆ విధి దినాలు ఖరారు చేయడానికి స్టేట్ లెవెల్లో మినిస్టర్ సబ్ కమిటీ వేయడం జరిగింది. వారు రాష్ట్ర రైతాంగా అందరి దగ్గర కూడా ఈ పథకంపై సూచనలు సలహాలు తీసుకుని దాన్ని క్రోడీకరించి తద్వారా కొత్త విధి విధానాలు తయారు చేయాలని చెప్పి నిర్ణయించడం.
దాంట్లో భాగంగా ఈరోజు మనందరూ కూడా సన్మానించుకోవడం జరుగుతుంది. మీరందరూ కూడా నేను కోరేది ఒకటే, ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి రైతు కూడా మీ అభిప్రాయాన్ని ప్రస్తుతం ఏదైతే రైతు బంధు ఉన్నదో దాన్ని యథాతథంగా అమలుపరచాలా, బాగున్నదా, ఇందులో మార్పులు చేర్పులు అవసరం లేదు అని చెప్పచ్చు. పథకం ఎట్లా అమలు చేస్తే బాగుంటుంది అనేది మన ముందున్న ప్రధాన అంశం. దానిపైన మీరందరూ కూడా ప్రతి రైతు కూడా మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఆ అభిప్రాయం మీ పేరు మీద ఇక్కడ మనం రికార్డ్ చేసుకుంటాం. సో పాపరావు ఎట్లా అన్నారు, అదే మేము యాజ్గా ఆయన పేరు మీద ఈ పథకం ఇట్లాగే ఉంటే బాగుంటుందా నేను ఇలా చెప్తున్నాము మధ్యలో లేదా ఇందులో మార్పులు చేర్పులు లైక్ సాగులో లేని భూమి కూడా ఇప్పుడు ప్రస్తుతం రైతు బంధు అమల్లో ఉన్నది. మరి ఆ సాగులో భూమి ఏదైతే బంజరు భూమి కానీ లేదా పట్టా భూమి వెంచర్లు వేసినవి కానీ గుట్టలు అట్లాంటివి ఏమైనా తీసేద్దామా, లేదా నేను ఒక సీలింగ్ పెడదామా, 20 ఎకరాలు 30 ఎకరాలు 10 ఎకరాలు 5 ఎకరాలు సీలింగ్ పెట్టి ఈ రైతులకి ఇద్దామా, లేదా ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఆల్రెడీ అది కూడా నడుస్తుంది మరి వాళ్ళని ఏమైనా పక్కన పెడతాం. అట్లాగే ట్యాక్స్ పేస్ ఐటీ ఎవరైతే పే చేస్తున్నారో ఇన్కమ్ ట్యాక్స్ మరి వాళ్ళని ఇద్దామా వద్దా, ఇట్లా రకరకాల అభిప్రాయాలు. మేము గత వారం రోజులు బట్టి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆల్మోస్ట్ మనకి 24 సహకార సంఘాలు ఇట్లాంటివి ఉన్నాయి. అన్ని 23 సంఘాలు దాదాపు పూర్తి రావచ్చు. చివరిగా మనం ఈరోజు ముస్తాబాద్ గారు